సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. ఈ పదాలు మనలో చాలామంది ఏంటంటే ఒకటికి ఒకటి ఆపోజిట్ అనుకుంటాం. అనుకుని ఏం చేస్తుంటాం? ఎప్పుడన్నా ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి లైఫ్‌లో చాలా కంగారు పడిపోతాం, భయపడిపోతాం, చాలా ఇన్‌సెక్యూర్ అయిపోతాం. బుద్ధిస్ట్ ఫిలాసఫీ నమ్మేదేంటనంటే ప్రతి మనిషి కూడా తప్పులు చేస్తాడు. ఆ తప్పుల నుంచి నేర్చుకుంటాడు. సో, ఎవ్రీ హ్యూమన్ ఈస్ బౌండ్ టు గెట్ ఫెయిల్యూర్. ఉదాహరణకి ఒక కొబ్బరికాయని మనం 10 సార్లు కొట్టామనుకోండి. పదో దెబ్బకి ఇరిగింది. మనందరి ఆలోచన ఏముంటది? పదో దెబ్బ గట్టిగా తగులుంటది అని అనుకుంటాం. కానీ వాస్తవం ఏంటి? 9 దెబ్బలు తీసుకొని పదో దెబ్బ తగిలితే ఇరిగిపోయే వరకు వెయిట్ చేసింది. మనం ఎతికి చూడాలే గానీ ప్రతి సక్సెస్ ఎనకాల ఫెయిల్యూర్ ఉంటుంది. మోర్ మిస్టేక్స్ యూ డూ ద బెటర్ యూ విల్ హ్యాండిల్ యువర్ సక్సెస్. ఇప్పటి వరకు ప్రపంచంలో వింటున్నా, లేకపోతే చూస్తున్నా ఏ సక్సెస్‌ఫుల్ స్టోరీ ఎనకాలైనా సరే, వెలుగు చూడని ఫెయిల్యూర్ స్టోరీస్ చాలా ఉంటాయి. సో, మనలో మనం కానీ, లేతే మన పిల్లల్లో గానీ, సక్సెస్ అనే పాయింట్‌ని ఓవర్ డ్రామటైజ్ చేసి, దానెనకాల పరిగెడుతూ ఇన్‌సెక్యూరిటీలోకి తీసుకెళ్లొద్దు. సిన్సియర్‌గా ట్రై చేశాక కూడా ఫెయిల్ అయితే, మనం మన పిల్లలకి ఆ ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ చేయడం నేర్పించాలి. హ్యాండిల్ చేయడం కూడా నేర్పించాలి.